హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు సంబంధించి గుడ్ న్యూస్. విభిన్న ప్రతిభావంతుల కేటగిరీకి సంబంధించినటువంటి బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తూ ప్రభుత్వము జిల్లాల వారీగా నోటిఫికేషన్‌లనేటివి విడుదల చేయడం జరిగిందనమాట. ప్రస్తుతము కృష్ణా జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో, ప్రతి జిల్లాలో కూడా ఉన్నటువంటి ఈ యొక్క విభిన్న ప్రతిభావంతుల కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులనైతే భర్తీ చేస్తారు. సో, ప్రస్తుతం ఈ వీడియోలో మనము ఈ యొక్క కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అనేటివి రావడం జరిగింది, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, సో ఎలా దరఖాస్తులు చేసుకోవాలి అనే వివరాలను అందిస్తాను. సో మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తానండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో మీకు మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందిస్తున్నాను, ఒకసారి జాయిన్ అవ్వండి. అందులో కూడా సమాచారం అనేది పోస్ట్ చేయబడుతుంది అనమాట. అలానే ముఖ్యంగా మరొక సమాచారం ఏంటంటే, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వారి యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, లేదా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, సో మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే అందించున్నాను. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము కృష్ణా జిల్లా. సో ఇక్కడ మనకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి కేటాయించబడినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే 5వ తేదీన విడుదల కావడం జరిగింది అనమాట. సో 5వ తేదీన విడుదల చేశారు. చివరి తేదీ వచ్చేసి మెన్షన్ చేశారు చూడండి. సో 30వ తేదీ అంటే ఈ మార్చి నెల 30వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చారనమాట దరఖాస్తు చేసుకోమని చెప్పి. అయితే మీరు దరఖాస్తులు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు సో విభిన్న ప్రతిభావంతులు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే అయి ఉండాలి. సో అదేవిధంగా 18 నుంచి 52 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తులు అనేవి చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు అయితే అందించారు. వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేది చెప్పారు. ఒకసారి పరిశీలిద్దాము. సో ఇక్కడ మనకు గ్రూప్ 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, డిఎస్సి బేస్ మీద అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగాలు అనేటివి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు గ్రూప్ 4కి సంబంధించినవి ఇచ్చారనమాట. సో 11 పోస్టులు అయితే ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారనమాట. సో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు. అదేవిధంగా ఇక్కడ దివ్యాంగ కేటగిరీ వారీగా ఉద్యోగ ఖాళీల సంఖ్య అనేది చెప్పారు చూడండి. ఇక్కడ అందుల కేటగిరీలో వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా బదిరుల కేటగిరీకి సంబంధించి 4 ఉన్నాయి. శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మానసిక ఆరోగ్యం బహుళ వైకల్యాలకు సంబంధించిన వాళ్ళకి 1. ఇలా టోటల్గా 11 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆడిటర్ పోస్టులు అయితే ఉన్నాయి, 1 పోస్ట్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. మెటర్నిటీ అసిస్టెంట్ సంబంధించి 1 పోస్ట్ అయితే ఉన్నాయి. సో ఇలా ఈ యొక్క వేకెన్సీస్ అనేటివి ఇక్కడ 13 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి. మెటర్నిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రము ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఏఎన్ఎం కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పారనమాట. సో నెక్స్ట్ చూడండి, గ్రూప్ 4 మినహాయించి ఓడిఎస్సి ఈ యొక్క పోస్టులు వచ్చేసి మనకు చాలా తక్కువ క్వాలిఫికేషన్తో అయితే ఉంటాయన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం చదవడం రాయడం వచ్చి ఉంటే సరిపోతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలు వచ్చేసి మెసెంజర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. 1 పోస్ట్ అయితే ఉంది. దీనికి సంబంధించి 7th క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన పోస్టులు అయితే 11 ఉన్నాయి. 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. సప్లయర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, 1 పోస్ట్ అయితే ఉంది. 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. శానిటరీ మేస్త్రికి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. 7th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. హెల్పర్కి సంబంధించి 1 పోస్టు, 7th క్లాస్ క్వాలిఫికేషను. చైన్మెన్కి సంబంధించి 1 పోస్టు, 7th క్లాస్ క్వాలిఫికేషన్. ఆయాకి సంబంధించి 1 పోస్టు, 7th క్లాస్ క్వాలిఫికేషన్. వాచ్మెన్కి సంబంధించి 1 పోస్టు. అదేవిధంగా ఇక్కడ 5వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్పారు. స్వీపరు, క్లీనరు, పిహెచ్ వర్కరు, నాన్ పిహెచ్ వర్కర్కి సంబంధించి ఒక్కొక్క పోస్టులుగా అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి చదువుకొని ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా ఈ యొక్క నాన్ డిఎస్సి పోస్టులు వచ్చేసి 23 అయితే ఉన్నాయన్నమాట. సో వాటి ఆధారంగా అదేవిధంగా ఇక్కడ దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన వివరాలను చూసుకొని మీరు దరఖాస్తు అనేది చేసుకోండి అనమాట, ఏ పోస్ట్కి మీరు అర్హులు అనేది. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అన్ని ఉద్యోగాలకు కూడా మీకు అర్హత ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ముఖ్యమైన సూచనలు అయితే ఇచ్చారు, వాటి గురించి కూడా మీకు చెప్తాను. ఇక్కడ నేను కేవలము స్థానికంగా కృష్ణా జిల్లా వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి కేవలం కృష్ణా జిల్లా వాళ్ళు మాత్రమే దరఖాస్తులు అనేవి చేసుకోవాలి. సో ప్రతి జిల్లా నుంచి దివ్యాంగ పోస్టులకు సంబంధించి అదే బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి అయితే సో దరఖాస్తులు అనేవి వస్తాయి, నేను తప్పకుండా తెలియజేస్తానండి. ఓకేనా? సో అయితే ఇక్కడ అభ్యర్థులు 18 నుంచి 52 సంవత్సరాల మధ్య దరఖాస్తులు అనేవి చేసుకోవాలి. వైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా 40% కంటే ఎక్కువగా
ఈ యొక్క వైకల్యం అనేది ఉండాలని చెప్తున్నారు. వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు 60 నుంచి 70 డెసిబుల్ వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తులు అయితే చేసుకోవాలని చెప్పారనమాట. సో దరఖాస్తులను ఎలా సబ్మిట్ చేయాలంటే, సో మనకి ఇక్కడ ఒక అడ్రస్ అయితే చెప్పారండి. సో ఆ యొక్క అడ్రస్కి అయితే మనము దరఖాస్తుని అయితే పంపించాలని చెప్పి చెప్పారనమాట. అడ్రస్ కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. సో దరఖాస్తు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయము, కలెక్టర్ వారి ఆవరణము, చిలకలపూడి, మచిలీపట్నం అనే చిరునామాకు 30వ తేదీ లోపల దరఖాస్తులు అనేటివి చేయాలని చెప్పారనమాట. లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు. సో డైరెక్ట్గా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు అని చెప్పారనమాట. మ్యాక్సిమం మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ చేసేందుకు ట్రై చేయండి. అదేవిధంగా ఒక ఎన్వలప్ కవర్తో మన యొక్క డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా అందులో మెన్షన్ చేయాలి, అంటే అందులో పెట్టాలన్నమాట. ఒక ఎన్వలప్ కవర్తో అయితే పోస్ట్లో చేసేటప్పుడు జెరాక్స్లే పెట్టాలి, ఒరిజినల్స్ పెట్టకూడదు. ఒరిజినల్స్ పెడితే అవి పోయే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో జెరాక్స్లే పెట్టండి. అయితే ఇక్కడ ఆ కవర్ మీద విభిన్న ప్రతిభావంతులు బ్యాక్లాగ్ ఉద్యోగం పేరు అని చెప్పి మీరు మెన్షన్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనకు పోస్టులు చెప్పారు కదా, జూనియర్ అసిస్టెంట్, ఆడిటర్, ఇలా పోస్టులు ఉన్నాయి కదా, వాటి పేర్లు అయితే మెన్షన్ చేయాలని చెప్పారనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి మీకు షేర్ చేస్తున్నాను చూడవచ్చు. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కదా, ఇక్కడ తెలిపినటువంటి ప్రతి ఫీల్డ్ కూడా మీరు ఫిల్ చేసి ఇక్కడ ఫోటో అనేది అతికించాలన్నమాట. సో ఇక్కడ చూడండి, అన్ని వివరాలు కూడా మీరు ఫిల్ చేయాలన్నమాట. ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనం ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్తాను, అవి కూడా మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ని నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చున్నాను, మన వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయబడింది అనమాట ఈ పోస్ట్ గురించి. సో ఇక్కడ చూడండి, దరఖాస్తుతో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి పుట్టిన తేదీ ధ్రువపత్రము, బర్త్ సర్టిఫికెటు, సదరం సర్టిఫికెటు, విద్యార్హత కలిగినటువంటి సర్టిఫికెట్లు, ఎంప్లాయ్మెంట్ కార్డు. ఎంప్లాయ్మెంట్ కార్డు అనేది సో మీకు మ్యాండేటరీ అయితే కాదు, ఉంటే ఇవ్వచ్చు లేదంటే లేదండి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రము, స్థిర నివాస ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా ఇవ్వాలి. వీటితో పాటు ప్రతి ఎన్వలప్ కవర్లో మీరు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేటివి మీ యొక్క అప్లికేషన్కి ఒకటి అతికించాలి, ఒకటి విడిగా అయితే పెట్టాలన్నమాట. సో ఇలా పోస్ట్ను అనుసరించి అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాలి. అయితే ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఉద్యోగాలకు సంబంధించి పర్టికులర్గా ఈ యొక్క ఉద్యోగాలను కేవలము మార్కుల ఆధారంగా, అంటే మీకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో కాబట్టి ఎవరైనా వికలాంగుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కృష్ణా జిల్లాలో కనుక ఉండినట్లయితే వారికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో వారు దరఖాస్తులు చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. సో మంచి ఉద్యోగాలండి, డిఎస్సి ఉద్యోగాలు ఉన్నాయి, నాన్ డిఎస్సి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి అవకాశం అనేది ఉంది. సో ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుంది, నేను తప్పకుండా తెలియజేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో దివ్యాంగులకు సంబంధించి వచ్చేటువంటి పెన్షన్ల అప్డేట్ కానివ్వండి, ఇలాంటి నోటిఫికేషన్లు కానివ్వండి, అన్నీ కూడా నేను వివరంగా అయితే మీ ముందుకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.